హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు వండుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇలా గ్రేవీగా వెరైటీగా వండానండి. భలే సూపర్గా ఉంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, అల్లం, ఎల్లిపాయలు, టమాటాలు వేసాను. తర్వాత ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ బరకగా పట్టాలి. ఇలా బరకగా పట్టి చూడండి, ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు మనం ముందుగా పట్టిన టమాటాలు గ్రేవీని దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా పచ్చి వాసన పోయిందాకా ఉడకనివ్వాలి. తర్వాత పుల్లటి పెరుగు వేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పుల్లగా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక గంట పెరుగు వేయండి. కానీ ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు వండే రుచి కాకుండా సూపర్ టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా వండితే తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇలా మొత్తం కలుపుకోవాలండి. నేను కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి అన్నీ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడకనిస్తున్నాను. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ ఎగ్స్ నేను 6 తీసుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్ పైకి తేలింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలండి. చక్కగా గుడ్లు లోపల దాకా ఉడికి చాలా 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 టేస్టీగా ఉంటాయి. చక్కగా ఉప్పు, కారం పట్టేసి ఎంత బాగుంటుందో, అసలు అంత బాగుంటుంది. ఎగ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ఎగ్ టమాటా గ్రేవీతో ఇలా తప్పకుండా ట్రై చేయండి. చపాతీల్లోకి, అన్నంలోకి, బగారాలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్